దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా శుక్రవారపు దినాన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన తరుణం కొరకే దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మనల్ని ఈ విధంగా సజీవ లెక్కల్లో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవునికి ఎంతైనా వందనస్తులమే ఉన్నాం. ముందుగా ఒక పాట విన్న తర్వాత మిషనరీ సాక్ష్యాన్ని విందాం. ఆ తర్వాత అంశ ప్రార్థన చేసుకుందాం. ప్రభువు గొప్పవాడు, స్తోత్రింపదగినవాడు, ఆయన మహత్యమును గ్రహించువారెవరు, ఆయన మహత్యమును గ్రహించువారెవరు. వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదా, వెళ్ళేదా చెప్పేదం భూమంత ప్రకటించేదా. కర్తను స్తుతించుడి, దీర్ఘశాంతము గలవాడే, కర్తను స్తుతించుడి, దీర్ఘశాంతము గలవాడే, దయా దాక్షిణ్య సంపూర్ణుడే, కృపాతిశయుడతడే, దయా దాక్షిణ్య సంపూర్ణుడే, కృపాతిశయుడతడే. వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం, వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం. దేవుని పిల్లలారా, ప్రభు హస్త పరాక్రమమున్, దేవుని పిల్లలారా, ప్రభు హస్త పరాక్రమమున్, ఎరిగి రుచించి వర్ణించుటకును త్వరపడిరారండి, ఎరిగి రుచించి వర్ణించుటకును త్వరపడిరారండి. వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం, వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం. దేవాని రాజ్యం శాశ్వత పరిపాలన, దేవాని రాజ్యం శాశ్వత పరిపాలన, భారతదేశమంతట త్వరలో నెలకొల్ప ప్రార్థించుడే, భారతదేశమంతట త్వరలో నెలకొల్ప ప్రార్థించుడే. వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం, వెళ్ళేదం చెప్పేదం భూమంత ప్రకటించేదం. చీకటి ఖండానికి తొలి కాంతిరేఖలలో ఒకరైన రాబర్ట్ మొఫాట్ జీవితాన్ని అతని తల్లి ఎంతో ప్రభావితం చేసింది. రాబర్ట్ మొఫాట్ తన 16వ ఏట చెషైర్లో ప్రఖ్యాతిగాంచిన ఒక ఉద్యానవనమును నిర్వహించే
సమీప బంధువుకు సహాయార్థమై బయలుదేరాడు. ముఫాట్ తన ప్రియ తల్లిదండ్రులకు తోబుట్టువులకు వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తల్లి అతనితో కూడా నౌకాశ్రయం వరకు వస్తాను అని చెప్పింది. వారు విడిపోవలసిన స్థలమునకు రాగానే ఇక ఈ లోకంలో బ్రతికి ఉండగా వారిక ఎన్నడూ కలుసుకోరు అనేది అర్థమైపోయింది. అది వారికి చిరకాలపు వీడ్కోలు, బహు ఉద్వేగపూరిత సమయం. తల్లి ఇలా అంది, నా బిడ్డ రాబర్ట్, మనం ఇక్కడ కొన్ని నిమిషాలు నిలబడదాం. మనం విడిపోక ముందు నీ వద్ద ఒక ప్రేమపూర్వక వాగ్దానం తీసుకోవాలి అనుకుంటున్నాను. అమ్మ అడిగేది నువ్వు కాదనలేవు, నీ తల్లి అడిగింది నువ్వు చేయకుండా నువ్వెప్పుడూ ఉండలేవు అంది. అమ్మా, ఏంటది అన్నాడు. ముందు నేను అడిగేది నువ్వు చేస్తానని వాగ్దానం ఇస్తే అప్పుడు నేను చెప్తాను అంది. మీ కోరిక ఏంటో తెలియకుండా నేనెలా వాగ్దానం చేస్తానమ్మా అన్నాడు. నేనెప్పుడైనా నువ్వు చేయలేనిది నేను అడుగుతానా? మంచిది కానిది ఎప్పుడైనా చేయమని చెప్పానా? నేను నిన్ను ప్రేమించడం లేదా? అవునమ్మా, మీరు నన్ను ప్రేమిస్తున్నారనేది నాకు తెలుసు. కానీ మీరు అడిగేది ఒకవేళ నేను చేయలేనేమో అనే భయంతో వాగ్దానం చేయడానికి సందేహిస్తున్నాను అన్నాడు రాబర్ట్. ఈ సందర్భం అతనికి తెలియక కన్నులు దించేసి నేలను చూడటం ప్రారంభించాడు. అతనిలో చెలరేగుతున్న భావోద్రేకాలన్నీ చల్లారే వరకు మౌనం దాల్చాడు. అతని మౌనానికి ఆ తల్లి బాధపడుతున్నట్లుగా పెద్ద నిట్టూర్పు విడిచింది. ముఫాట్ తన కన్నులెత్తి ఆమెను చూచేసరికి ఆమె చెక్కిళ్ల మీద పెద్ద పెద్ద కన్నీటి బొట్లు జాలువారడం చూచాడు. రాబర్ట్ వెంటనే తేరుకొని, అమ్మా అడగండి, మీరు ఏది అడిగినా నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. బాబు, నిన్ను అడిగేది ఒక్కటే. ప్రతి ఉదయం బైబిల్లో నుండి ఒక అధ్యాయం, ప్రతి సాయంత్రం ఒక అధ్యాయం చదువుతానని మాట ఇవ్వు. అదేంటమ్మా, నేను బైబిల్ చదువుతాను కదమ్మా అంటూ కుమారుడు అభ్యంతరం చెప్పబోయాడు. అవును, నువ్వు చదువుతావు, కానీ దాని రచయిత అయిన దేవునికి నమ్మకంగాను క్రమంగాను చదవు. లేఖనములను క్రమముగా చదువుతానని నాకిప్పుడు మాట ఇచ్చావు కాబట్టి నేను సంతోష హృదయంతో ఇంటికి తిరిగి వెళ్తాను అంటూ కొంచెం సేపు నిదానించి, రాబర్ట్ నా కుమారుడా, క్రొత్త నిబంధనను ఎక్కువగా చదువు. సువార్తలలో చాలా ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి కాబట్టి వాటిని మరలా చదువు. అప్పుడు నువ్వెన్నడూ దేవుడి నుండి తప్పిపోవు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తారు, తానే నీకు బోధిస్తారు అని చెప్పింది. తల్లికి ఇచ్చిన వాగ్దానం మేరకు రాబర్ట్ బైబిల్ను పఠిస్తూ బైబిల్ను ఆధారం చేసుకొని తన జీవన శైలిని మార్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలైన తరువాత దేవుడి చేత పిలువబడి ఆఫ్రికా ఖండమునకు మిషనరీగా వెళ్ళినట్లు ప్రేరేపించబడ్డాడు. రాబర్ట్ ముఫాట్ డేవిడ్ లివింగ్స్టన్ వంటి మిషనరీ దిగ్గజాలను ప్రభావితం చేశాడు. వేలాది ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. మిషనరీ ఉద్యమములో ఇతడు ఒక మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. పిల్లలను దేవుని లేఖనాల వైపు త్రిపే తల్లులు రాబర్ట్ ముఫాట్ వంటి బైబిల్ని ఆధారం చేసుకొని తన జీవితాల శైలిని మార్చుకునే యవనులు ఈ తరంలో లేచి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకారకులవుదురు కాక. దేవుడు తప్పక మిమ్ములను ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం కొరకే దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ దినం మనం ధ్యానించుకోబోయే అంశం ప్రార్థన. ఎన్ని విధాలైన ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. మనం ఎంతవరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాం, ఎంతవరకు అది విజయవంతంగా చేయలేకపోతా ఉన్నాం. ఈ అంశాన్ని ఈ దినం మనం ధ్యానిద్దాం. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దేవా, మీకు ఎన్నో వందనాలు తండ్రి. కృపగల దేవానికి స్తోత్రాలు. దయగల తండ్రి, మీకు ఎన్నో వందనాలు ప్రభా. నాయన సహాయం చేయండి. ఈ వాక్యం ప్రభా నాయన మాట్లాడచండి. మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి తండ్రికి స్తోత్రాలు. మీ ప్రజలందరినీ బలపరచండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిలో ఆత్మకార్యం జరగడానికి సహాయం చేయండి. నన్ను బలపరచండి. మీ ఆత్మశక్తితో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. నాయన ఆశీర్వాదకరంగా ఈ సమయం మా జీవితంలో ఉండగలడానికి సహాయం చేయండి తండ్రి. నాయన వాక్యాన్ని ఆటంకి పెడుతున్న ప్రతి విధమైన తండ్రి అంధకార క్రియలు లయపరచండి తండ్రి. మీ ఆత్మశక్తితో అభిషేకించండి, వాడుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు భక్తుడు ఇంకా అలా ఆస
యెహోషాపాతు రాజు, ఇలా ఎంతోమంది భక్తులు దేవుని దగ్గర వాళ్ళకున్న శ్రమల్లో మొరపెడతా ఉన్నారు. వాళ్ళ వీరుకుల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో, వారి బాధల్లో, వారి శ్రమల్లో దేవుని దగ్గర బహులోతుగా అడుగుతూ ఉన్నారు, దేవా మాకు సహాయం చేయి. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు కనుక వారు ఎంతగానో దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. అందుకే ప్రభువా పగలంతయు మొరపెడుతున్నాను, రాత్రి వేళ కూడా మౌనంగా నేను ఉండట్లేదని దావీదు భక్తుడు 22వ కీర్తన 1-2 వచనంలో మనం చూస్తూ ఉంటాం. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు అంటా ఉన్నాడు. ఇలా మనం చూస్తే 28వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా నుండేళ్ళ నేను సమాధిలోనికి దిగువా అని వరే అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఇలా మనం చూస్తూ ఉంటే వీళ్ళందరూ దేవునికి మొర్ర పెడతా ఉన్నారు. వాళ్ళకున్న శ్రమల్లో, వాళ్ళకున్న ఇరుకుల్లో, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాల్లో ఆ పరిస్థితులు బలవంతం చేసి వాళ్ళని ప్రార్థన చేయడానికి నడిపించినాయి. ఇవి అవసరాల కోసమైన ప్రార్థన. అయితే మనం చూస్తూ ఉంటాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాసువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం 44వ వచనం, ఆయన ఆతురపడి 22వ అధ్యాయం 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల నుండి పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఇది నేనంటా ఉన్నాను, ఆతురముగా ప్రార్థించే ప్రార్థన. కొన్ని విషయాలు మనకు వెంటనే సమాధానం కావాలంటే మనం చాలా ఆతురతగా ప్రార్థన చేస్తాం. దేవా మాకు సహాయం చేయండి అని గొప్ప డిజైర్తో ప్రార్థన చేస్తాం, గొప్ప ఆసక్తితో ప్రార్థన చేస్తాం, ఆతురతపడి ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఎందుకంటే శ్రమ వచ్చేస్తూ ఉంది, శ్రమ తరుముతూ ఉంది. ఇప్పుడు గెసమయ్యే తోట నుంచి బయటికి రాగానే శ్రమలు ప్రారంభమయ్యే సమయం ఆసన్నమవుతూ ఉంది. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రభువా నాకు సహాయం చేయి అని ఎంతగానో దేవుణ్ణి మొరపెడతా ఉన్నారు కదండి. ఇది ఆతురముగా ప్రార్థన చేసే ప్రార్థన. ఒక భక్తుడు రీస్ హవెల్స్ అనే భక్తుడు, అతను రక్షించబడిన తర్వాత విజ్ఞాపన వీరుడిగా అతని పేరుగాంచాడు. అతనికి ప్రజలు పెట్టిన టైటిల్ ఏంటంటే విజ్ఞాపన వీరుడు. ఏంటండి విజ్ఞాపన వీరుడు అంటే? అతను చేసేది విజ్ఞాపన అంటే తన కోసం మాత్రం కాదు, కానీ అనేక మంది నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేశాడు. ఎవరన్నా నశించిపోతున్న వాళ్ళు అంటే వ్యసనాల్లో, వాళ్ళకున్న వ్యసనాల్లో వాళ్ళు ఏడవబడుతున్నప్పుడు వాళ్ళ నిమిత్తం కొన్ని దినాలు ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకుని ప్రత్యేకంగా వాళ్ళ కోసం విజ్ఞాపన చేశాడు. ఇలా విజ్ఞాపన చేశాడు. కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో, కొన్ని దినాలకో ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు ఎంతగానో సంతోషించేవాడు. రీస్ హవెల్స్ విజ్ఞాపన వీరుడిగా తన జీవితంలో గొప్ప పేరుని తెచ్చుకున్నాడు. తను 10,000 మందిని రక్షణలోకి, ఆఫ్రికా ఖండంలో ఆ రక్షణలోకి నడిపించారు. ఇలా చూస్తే ఆతురముగా వీళ్ళు ప్రార్థించారు, ఆతురముగా ప్రార్థించారు. అంటే చాలామంది ప్రార్థనలో నిరుత్సాహంగా ప్రార్థిస్తూ ఉంటాం, లేకపోతే చాలామంది మత్తులో నిద్ర వస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆతురముగా ప్రార్థన చేసే దినాలు మన మధ్యకి వచ్చి ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు ఎంతో తన రాజ్యాన్ని ప్రబలం చేస్తున్న దినాల్లో మనం ఉంటా ఉన్నాం, ఆతురముగా ప్రార్థించే దినాల్లో మనం ఉంటా ఉన్నాం. దయచేసి ఆతురముగా ప్రార్థించాలి. ఇది రెండవదిగా ఆసక్తితో కూడిన ప్రార్థన. రెండవదిగా ఆసక్తితో కూడిన ప్రార్థన గురించి మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఎంతో ఆసక్తితో, అంటే రక్షించబడిన బిడ్డల కోసం ఎంతకాలము భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఈ ప్రకటించిన సువార్త ద్వారా రక్షించబడిన వారి కోసం ఆయన ఈ భూమి నుంచి వెళ్ళిపోతానని ఆయన గ్రహించి మన కోసం ప్రార్థన చేశారు. అంటే అప్పటి వరకు రక్షించబడిన వారి కోసం ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన మనం చదివితే చాలా ఆసక్తిగా ఆయన ప్రార్థన చేసినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. 17వ కీర్తన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన ప్రార్థనే ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడిని మహిమపరచును, నీ కుమారుని మహిమపరచుము అని చెప్పి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని
అని చెప్పి ఇంకా మనలందరినీ ఆయనకి అప్పగిస్తా ఉంటారు. చూడండి 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇలా చూస్తే ఇక్కడ ఆసక్తితో మొరపెడతా ఉన్నాడు మన కోసం, విశ్వాసులమైన మన కోసం, రక్షించబడిన మన కోసం. మళ్ళీ తిరిగి లోకంలో ప్రవేశించకుండా ఉండాలి వీళ్ళు, ఎంత మాత్రం తిరిగి లోకంలో కలిసిపోకూడదు, వీళ్ళు పరలోక రాజ్యంలో కనబడాలని ఆసక్తితో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం 2 ప్రార్థనలు చూసాం. మొదటిది ఆతురముగా చేసిన ప్రార్థనే, ప్రభువైన యేసుక్రీస్తు ఆతురముగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు. రెండవదిగా ఆసక్తిగా ప్రార్థన చేశారు, ఎంత శ్రద్ధగా ప్రార్థన చేశారు. మనం గమనించినట్లయితే మన ప్రార్థనలు ఎలా ఉంటా ఉన్నాయి, మనం భయంకరమైన దినాల్లో ఉంటా ఉన్నాం, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు మనం ఉంటా ఉన్నాం. మన ప్రార్థన ఎలా ఉంటా ఉంది? ఈ రీస్ హెవెల్స్ అనే భక్తుడు చదువుతున్నట్లయితే, ఇతను మారాడు అనుకున్న వ్యక్తి కోసం అతను తన తోటి ఒక తమ్ముని వలె, ఒక అన్న వలె వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది పిచ్చివానికి అతను చూశారు. చాలామంది అసలు ఏం పట్టింది ఇతనికి అనే విధంగా చూశారు. కానీ ఆ ప్రార్థన ప్రతిఫలం వచ్చినప్పుడు దేవుని హృదయంలో ఉన్న భారం మన భారంగా ఎంచుకుని చేసేది, అది దేవుని భారంతో ఉన్న ప్రార్థన. దేవుని భారం మన భారం ఒకటే అవ్వాలి. నిజమైన క్రైస్తవునికి ఇలాంటి అనుభవం ఉంటుంది. దేవుని హృదయంలో ఉన్న వేదన ఏంటి, ఆ వేదనే నీదై నాదై ఉండాలి. ఈ వేదన మందైనప్పుడు మనం ఆసక్తితో కూడిన ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆసక్తితో కూడిన ప్రార్థన చేయడానికి మనం ప్రభుకి సమర్పించుకుందాం. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదే, గొప్ప కార్యాలు చేస్తుందని వాక్యంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నీతిమంతుని విజ్ఞాపన మానవపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. మరొక అంశం చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నవి. నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదే, గొప్ప కార్యాలు చేస్తాయని వాక్యం ముందు మనం చూస్తూ ఉన్నాం. మనము విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఎన్నో కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉంటాం. ఎన్నో వచనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన వారం మనం, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇలా తీర్చబడిన మన ప్రార్థన ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు అది బహుబలము గలదే, గొప్ప కార్యాలు చేస్తుంది. ఆయన మన ప్రార్థన వైపు కన్నులు చూస్తూ ఉన్నారు. కాబట్టి కానీ సాతాను మనము ప్రార్థన చేయడం వాడికి ఇష్టం ఉండదు కనుక, నువ్వు చేసే చిన్న ప్రార్థన అంత కార్యం చేస్తుందా అని చెప్పి మనకి అపోహలు కలిగిస్తూ ఉంటాడు. ఒకసారి ఒక దినం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపిస్తాం, ఏంటి నువ్వు చేసే చిన్న ప్రార్థన ఒక రాష్ట్రాన్ని పట్టేసుకుంటుందా, ఒక రాష్ట్రంలో నశించిపోతున్న వారందరినీ పట్టుకుంటుందా? ఇలాంటి అపోహలు మన హృదయంలో కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం చేసే చిన్న ప్రార్థన అది ఆసక్తితో కూడింది అయితే, ఆయన చెప్తూ ఉన్నారు కదా, నీతిమంతుల ప్రార్థన మనపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అది బహుబలము గలదై ఉండును అని చెప్పాడు. అది చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అని అక్కడ వ్రాయబడలేదు. మనపూర్వకంగా నీతిమంతుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మనపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధికి చేరుతుందని ఇక్కడ వాక్యం అందు వ్రాయబడి ఉంది. కానీ అపవాది అపోహలు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థిద్దాం. నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చాడు. విశ్వాసం వల్ల నీతిమంతులుగా మనల్ని దేవుడు తీర్చారు. ఆయన క్రియల మూలంగా కాదు, కానీ విశ్వాసం మూలంగా మనల్ని క్రీస్తు యేసునందు విశ్వాసించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. ఆ వచనం కూడా మనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపలం కాదు. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడినని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులను తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వసించి ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 39వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసాం కదండి, ఉచితముగా ఆయన యందు విశ్వసించుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. ఆయన ఉచితముగా మనం నీతిమంతులు అని కాదు కానీ, మనలో లోపం లేదని కాదు కానీ, మనలో పాపం లేదని కాదు కానీ, ఆయన యందు విశ్వసించుట ద్వారా, మన పాపాలు ఒప్పుకొనుట ద్వారా, ఆయన సహాయం పొందుకొనుట ద్వారా, ఆయన నమ్ముట వలన, ఈయన క్రీస్తును మనం నమ్ముట వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇలాంటి నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకంగా మనం చేసినప్పుడు అది బహుబలము గలదై ఉంటుంది. అది కార్యాలు పొందగలిగిందై ఉంటుంది. ఇలా నీతిమంతుల ప్రార్థన ప్రభు వింటకు సిద్ధంగా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఆసక్తితో ప్రార్థన చేయనివ్వకుండా, ఆతురముగా ప్రార్థన చేయనివ్వకుండా అడ్డంగిస్తూ ఉంటాడు. ఇంతవరకు మన జీవితాల్లో అపవాది మాట వింటూ ఉన్నాం, మనం భక్తుల వలె జీవిస్తూ ఉన్నాం. మనం గ్రహించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆతురముగా ప్రార్థించారు, ఆసక్తిగా ప్రార్థించారు. భక్తులు చూస్తూ ఉన్నాం, వాళ్ళు లోకానికి ప్రత్యేకంగా ఉండి ప్రార్థించారు. ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే విలాప ప్రవక్తగా మన ఈ ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండును గాక. ఇంతమంది భక్తులు ప్రవక్తలు మనం చూస్తూ ఉన్నాం. నేను అనుకుంటా ఉంటాను, ఇర్మియా ప్రవక్త అందరూ ఒకలా జీవిస్తే ఈ ప్రవక్తల జీవితాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ప్రభు భారాన్ని వాళ్ళ భారంగా అనుకుని, ప్రభు హృదయంలో ఉన్న వేదనంతా వాళ్ళు తీసుకుని దాంతో జీవించారు, దాంతోనే నడిచారు, దాంతోనే వాళ్ళు బ్రతికరు అని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ప్రార్థన, నా జనులలో హతులైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండును గాక అని చెప్తా ఉన్నాడు. హతులైన వారిని గురించి ఎవరే అడవట్లే, కానీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటా ఉన్నాడు, నా తల జలమయంగా చేసుకున్నాను, నా కన్నులు కన్నీళ్లు ఓటల వలె, అంటే ఇంకా అది ఎన్నడూ ఆరిపోదు అనమాట, అలాంటి ఓట వలె నేను చేసుకున్నానని చెప్తా ఉన్నాడు. చూసారా, ఇర్మియా ప్రవక్తకి నీకు ఏం పట్టిందయ్యా, ఎందుకు నువ్వు అలా ఏడుస్తూ ఉంటావంటే, అది నా ప్రభు హృదయంలో ఉన్న దుఃఖం, ఇది నా దుఃఖంగా నేను చేసుకున్నాను కాబట్టి నేను కన్నీళ్ళు ఓటగానే నా కన్నులు ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. అంటే అది ఎన్నడూ కూడా ఆరిపోతుంది. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇలాంటి ప్రవక్తలు, ఇలాంటి సేవకులుగా మన సేవకులు, మన బిడ్డలు, మనము విశ్వాసులను మనము ఉండినట్లు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఎంతవరకు ఈ విషయంలో ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం గ్రహించుకుందాం. అలాగే మరొక ప్రార్థన మనం చూద్దాం, అధికారుల కోసమైన ప్రార్థన. మన ప్రార్థన మొట్టమొదటిగా మనము గ్రహించుకున్నాం, ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆతురముగా కూడిన ప్రార్థన నేర్చుకున్నాం. అధికారుల కోసమైన ప్రార్థన. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అధికారులందరి కోసం ప్రార్థించమని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతలు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదిను మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. చూసాం కదండి, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. మీరు చూసినట్లయితే మనం బైబిల్ గ్రంథంలో ఆసా అనే రాజు 2వ దినవృత్తాంతాల్లో మనకు కనబడుతూ ఉంటాడు. 2వ దినవృత్తాంతాల్లో 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అతను రాజ్యంలోకి వచ్చిన తర్వాత చక్కగా నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా, ఎటువంటి యుద్ధాలు లేకుండా కొన్ని సంవత్సరాలు వాళ్ళు జీవించారు. ఎందుకంటే దేవుడే నెమ్మదిని అనుగ్రహించాడు. అతను దేవుని దృష్టికి యథార్థంగా జీవించినప్పుడు విగ్రహారాధన అసహించుకున్నాడు, దేవతా స్తంభాలను పడగొట్టాడు, చిన్నాభిన్నం చేశాడు. తన తల్లి ఒక మయాక అనే ఒక దేవత యొక్క ప్రతిమ నిలబడితే దాన్ని పడగొట్టి కిద్రోను వాగులో కల్పించాడు. ఇలా దేవునికి ఇష్టకరంగా జీవించినప్పుడు దేవుడు నెమ్మదిని ప్రసాదించాడు. అంటే అధికారులైన వారు, సింహాసనం మీద ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకున్నవారైతే, దేవునికి భయపడేవారైతే, దేవుని చిత్తం చేసేవారైతే ఖచ్చితంగా దేశంలో నెమ్మది ఉంటుంది. కానీ దేవుని చిత్తం చేయని వారు, దేవునికి లోబడని వారు, దేవుణ్ణి ఎరగని వారైతే
ఖచ్చితంగా ఆ దేశంలో అశాంతి ఉంటుంది. అందుకే మన ఆశ గురించి మనము గ్రహించినట్లయితే ఒక్కసారి ఆశ గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం చదువుదాం. 2 వచనాలు మనం చదివి ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 2, 3. ఆశా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలము కాను యథార్థంగా నడిచిన వాడే అన్ని దేవతల బలిపీఠం పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతా స్తంభములు కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి, అంటే దేవుని చిత్తం చేశాడు అని మనం ఇందాక చెప్పుకున్నాం. అది మనం ఇప్పుడు చదివాం. 6వ వచనం మనం చూద్దాం. దాని ప్రతిఫలం ఏమైందో 6వ వచనంలో చూద్దాం. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశంలో పరాక్రములు గల పట్టణములను కట్టించెను. ఇంత దేవుని చిత్తం చేసే వ్యక్తికి దేవుడు విశ్రాంతిని అనుగ్రహించాడు, దేశంలో నెమ్మదిని అనుగ్రహించాడు. 15వ అధ్యాయము లాస్ట్ వచనం కూడా మనం చూస్తే 19వ వచనం, 15వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూస్తే ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఇది మనం గమనించినట్లయితే అధికారులు సరైన వారైతే, అంటే దేవుణ్ణి ఎరిగిన వారైతే, దేవుణ్ణి చిత్తం చేసేవారైతే నెమ్మది, సంతోషం, సమాధానం ఏరులై ప్రవహిస్తుంది. కాబట్టి అధికారుల కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనం చూసినట్లయితే 2 దినాల క్రితం మనం అందరూ ఆరాధనలు ఉండి ఉంటాం. సరిహద్దుల్లో ఘర్షణలో మన భారతీయులు ఒక 4 మరణించారు. వాళ్ళ కుటుంబాల్లో వేదన చూస్తే వర్ణనాతీతం కదండి. ఎంత వేదన, ఎంత దుఃఖం. ఈ సరిహద్దుల్లో నెమ్మది లేని పరిస్థితులు. కొన్ని దినాల క్రితం మనం చూస్తే 20 మంది భారత సైనికులు. మన ఎంతవరకు మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం గ్రహించుకుందాం. వీళ్ళు నిజంగా దేవుణ్ణి ఎరగకుండానే మరణించినట్లయితే శాశ్వత కాలం కుటుంబంతో ఎడబాటు. కుటుంబంలో ఉన్న వాళ్ళు దేవుని తెలుసుకుని ఉండి వీళ్ళు దేవుని తెలుసుకోకుండా ఉంటే అది కూడా శాశ్వతమైన ఎడబాటు. ఈ కుటుంబాలను సంపూర్ణంగా రక్షణలోకి వచ్చిన నిమిత్తం మనం వారి రక్షణ కోసం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఈ సరిహద్దుల్లో నెమ్మది కోసం మన క్రైస్తవులైన మనము భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఒక దినము మేరీ స్లెస్నర్ అనే భక్తురాలు ఒక స్థలంలో ఆమె ఆసక్తిగా దేవుని సువార్త ప్రకటించాలని పయనిస్తూ ఉందంట. ఆమెకి ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి ఆరోగ్యం సహకరించట్లేదు. కానీ దేవుని ఆత్మ చెప్తా ఉందంట, నువ్వు వెళ్ళి సువార్తని ప్రకటించు. ప్రభువా, నాకు చాలా అనారోగ్యంగా ఉంది ప్రభువా, నేను ముందుకు సాగలేను, నా ఆరోగ్యం, నాకు వయసు కూడా మీద పడింది, నా వల్ల కాదు ప్రభువా అంటుంటే ప్రభు ఆత్మ ఆమెను బలవంతం చేస్తూ ఉందట, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, నువ్వు నడు. వాళ్ళకి అప్పుడు ఏ వాహనాలు లేవు, వాళ్ళు నడిచి బయలుదేరుతూ ఉన్నారు. వాళ్ళు త్రాగడానికి కొంచెం వాటర్ తీసుకున్నారు, నడుస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఆమెతో పాటు మీతో పాటు సువార్త చేయడానికి మీకు సహాయకులుగా నేను ఉంటానండి అని ఒక డాక్టర్ సమర్పించుకుని ఆ దినాలు కొన్ని ఫ్రీగా చేసుకుని ఒక డాక్టర్ ఆమెతో కూడా వచ్చి ఉన్నారు. నేనైతే ఒక 3 days ఉంటానండి మీతో పాటు నేను కూడా పయనిస్తూ ఉంటానని చెప్పి ఆమెకి సహకారిగా ఒక డాక్టర్ ప్రత్యేకించుకుని సమర్పించుకుని వచ్చి వారిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే ఆమె లోపల ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రభువా ఎవరో మాకు కనిపించట్లేదు, ఎవరికి చెప్పాలి సువార్త, ఇక్కడ ఏమీ ప్రాంతాల్లో ఏమీ లేవు, అంత కొండ ప్రాంతంలో ఉంది, ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించావు, నీ నడిపి మేరకే ఈ విధంగా నడుచుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఎవ్వరు కాని రావట్లేదు, ఏం చేయను అని చెప్పేసి కొండ దిగువన ఇంకా ఏమీ లేదనుకుంటా అండి, ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎవరో మనకు కనిపించట్లేదు కదా అని ఆమెతో ఉన్న ఆ డాక్టర్ గారితో చెప్తా ఉందంట. ఆ డాక్టర్ గారు అంటా ఉన్నారంట, దేవుడే కదండి మనల్ని ఈ విధంగా నడిపించారు, దేవుని చిత్తం ఏదో ఉంటుంది, ఒక్క వ్యక్తి కనిపించిన సువార్త చెప్పి మనం ఎక్కడి నుంచి వెళ్దామండి, అవునండి అదే దేవుడే నడిపించాడు చూద్దాం అని చెప్పేసి వాళ్ళు తలస్తూ ఉన్నప్పుడు ఆ కొండ పైనుంచి ఒక వ్యక్తి కిందకు వస్తూ ఉన్నారు, ఒక లామా కిందకు వస్తూ ఉన్నారు. వాళ్ళు బౌద్ధ మతం స్వీకరించిన వారు. ఆమె ఒక అతను అందులోంచి కిందకు వచ్చి దేనికోసమో వాళ్ళ అవసరాల నిమిత్తం కిందకు వచ్చి వీళ్ళని చూసి వీళ్ళని పలకరించి వీళ్ళెవరు ఏంటో తెలుసుకుని వీళ్ళని పైకి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారంట, రక్షణ మార్గాన్ని మాకు బోధించండి,
పాపాలు క్షమించగలిగిన దేవుని మాకు బోధించండి. మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయగల రక్తం ఉందని మేము విన్నాము. ఎప్పుడో మాకు ఒక చిన్న పేపర్ ఇక్కడ మాకు దొరికింది, ఎవరో పంచుతూ ఉంటే మేము తీసుకున్నాం. అది కొత్త నిబంధన గ్రంథంలోని ఒక చిన్న పేపర్. ఆ వాక్యం మాకు దొరికింది. ఇలాంటి ఎవరో ఉన్నారు అని మాకు తెలుసు, కానీ ఆ ప్రభు ఎవరో మాకు తెలియదు, ఆ వ్యక్తి గురించి మాకు తెలియదు, ఆ దేవుని గురించి మాకు తెలియదు. ఆ దేవుని గురించి మాకు చెప్పండి దయచేసి అని అడిగితే పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒక గృహంలోకి తీసుకెళ్లారంట. ఒక శిబిరంలాగా ఉంది. ఆ శిబిరంలోకి తీసుకెళ్ళి కూర్చుంటే 500 మంది లామాలు అక్కడ ఉన్నారు. 500 మంది చక్కగా సిద్ధపడి చక్కగా వాళ్ళ ఉన్న ప్రదేశాల్లో కూర్చుని దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటే ఈమె లేచి చెప్పిందంట వాక్యం, నేను నిలబడే శక్తి కూడా నాకు లేదు కానీ నేను కూర్చుని బోధిస్తాను అని చెప్పి ఆమె బోధిస్తూ ఉంటే 500 మంది లామాలు మారుమనసు పొందారు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. 500 మంది లామాలు కూడా మారుమనసు పొందారండి. వాళ్ళందరూ ఇంతకాలం మాకు నిజమైన దేవుడు ఉన్నారని, పాపాలు క్షమించగలిగిన దేవుడు ఉన్నారని మాకు తెలియదు. మమ్మల్ని మేము ప్రత్యేకించుకుని మా క్రియల మూలంగా నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మన క్రియల మూలంగా మన నీతిమంతులు కాలేమని నిరాశ పొందుతూ ఉన్నాం. కానీ మన నీతిమంతులుగా చేయగలిగిన రక్తం మనకు ఉందనే విషయం ఇప్పుడు మాకు అర్థమైంది. ఈ ప్రభువు మాకు ఇంతకాలానికి మాకు దొరికాడు, ఇంత గొప్ప ధన్యత మాకు దొరికిందని వాళ్ళందరూ చాలా ఆనందించారంట. ఆనందించి వాళ్ళందరూ సొంత రక్షకునిగా స్వీకరించారు. ఈమె చాలా ఆనందపడిందంట. దేవా మా ప్రార్థన నువ్వు ఆలకించి ఉన్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మమ్మల్ని వాడుకోండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మమ్మల్ని నడిపించండి ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మేము చేరలేని అనేక మంది ఉంటా ఉన్నారు ప్రభు, నిన్ను ఎరగని వారి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ అద్భుతమైన రీతిలో ఎంత అనారోగ్యంలో ఉన్న నన్ను ఈ విధంగా వాడుకొని ఇంతమందిగా ఆశీర్వాదకరం చేసావు ప్రభు. ఈ 500 మంది రేపొద్దున పరలోక రాజ్యంలో ఉంటే నా హృదయం, నా మనసు ఆ దినం ఎంత సంతోషపడుతుంది కదా. ఇంత బలహీనరాల ద్వారా ఎంత బలమైన కార్యాన్ని నువ్వు చేయగలిగిన సమర్థుడు అని ఆమె ఎంతగానో దేవుణ్ణి స్తుతి చెల్లించిందంట. ప్రార్థన ఎప్పటికీ కూడా చనిపోదు. ప్రార్థించేవారు చనిపోయిన ప్రార్థన మట్టుకి మరణించని శక్తి కలిగింది ప్రార్థన. ఎందుకంటే మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు కనుక ఆయన సమాధానం ఇచ్చి మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో వీళ్ళు పనిచేసినప్పుడు దేవుడు ఆ ప్రయాసను వ్యర్థపరచలేదు, అలా ప్రార్థన నిరుత్సాహపరచలేదు. కాబట్టి మనము ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి, ఆతురముగా ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి. 4వ అంశం ప్రార్థన చేద్దాం, దేవుని సేవకుల కోసం ప్రార్థించాలి. పౌలు భక్తులు అంటా ఉన్నాడు 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మేము మూర్ఖులైన మనుషుల దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. ఇక్కడ అంటా ఉన్నాడు, మేము భయంకరమైన పరిస్థితుల్లో, భారంగా ఉన్న పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాం. ఈ దుష్ట మనుషుల చేతికి మేము అప్పగింపబడకుండా ఉండు నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నారు. అంటే మేము మానకుండా దేవుని సువార్త ప్రకటించడానికి ముందుకెళ్తా ఉన్నాం. మమ్మల్ని బలపరిచేది మీ హస్తాలు. అందుకే మనం దేవుని సేవకుల నిమిత్తం ప్రతి దినము ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం. దేవుని సేవకుల నిమిత్తం, మిషనరీస్ నిమిత్తం, దేవుని చిత్తంలో సాగుతున్న వ్యక్తుల నిమిత్తం, వాళ్ళు పడిపోకుండా నిమిత్తం మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అందుకే మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తం ప్రార్థించుడి అని ఈ భక్తుడు, ప్రార్థనాపరుడు సంఘాన్ని వేడుకుంటా ఉన్నాడు. అందుకే భక్తులకు కూడా విశ్వాసుల ప్రార్థన చాలా అవసరం. అయితే ఎంత ప్రార్థన అవసరం ఉండగా మనము మన ప్రార్థనని సరిహద్దుల్ని విశాలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఒక సర్కిల్ గీసుకుని వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, వాళ్ళ అవసరాల కోసమే ప్రార్థించుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది మనకు భారం, ఆ భారం దించబడ్డ కోసం ప్రార్థిస్తాం. అది చాలా మంచిది, ఎందుకంటే ఈ భారం దించబడకుండా ఇంకో భారం మనం ఎత్తుకోలేం, కరెక్టే. కానీ దేవుడు నీతిని, రాజ్యాన్ని మొదట వెతకమన్న ఆయన రాజ్య విస్తరణ కోసం పనిచేస్తున్న వాళ్ళ కోసం మనం ప్రార్థించినట్లయితే మన బాధలని, మన సమస్యలని ప్రభువు ఆయన మనన చేసుకుని అవన్నీ తీర్చగలిగిన సమర్థుడు కదండి. కాబట్టి మనము అధికారుల కోసం ప్రార్థించాలి, దేవుని సేవకుల కోసం ప్రార్థించాలి, దేవుని పని చేస్తున్న
మిషనరీస్ కోసం భారంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరొక అంశం మనం చూద్దాం. డేవిడ్ బ్రెనర్డ్ అనే భక్తుడు మంచులో పడి 7 గంటల సమయం కూడా ప్రార్థించిన అనుభవం కలిగిన వ్యక్తి. ఈయన ప్రార్థిస్తూ ఉంటే ఒక సరైన గృహం లేదు, సరైన పరిస్థితులు లేవు, ఏదీ లేదు. కానీ 7 గంటలు తన ప్రార్థన, ప్రభువా వీరిని రక్షించు ప్రభువా, రెడీనెస్ మధ్య నేను పనిచేస్తూ ఉన్నాను, వీళ్ళ వ్యసనాల్లోంచి బయటికి రావాలి, వీళ్ళ పాపల నుంచి బయటికి రావాలని ఎంతో ప్రయాసతో కూడిన చేసిన ప్రార్థన ఈ డేవిడ్ బ్రెనర్డ్ని 70 సంవత్సరాలు సేవ చేస్తే ఎంత సేవ చేస్తాడో 7 సంవత్సరాలు అంత సేవ చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మనం చూసినట్లయితే మన భక్తుల ప్రార్థన ఎన్నటికీ ఎప్పటికీ నశించలేదు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 35,000 ప్రార్థనలకు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని ఆయన చెప్తా ఉన్నారు. చూసారండి, దేవుడు మనము చేసిన ప్రార్థనలు అవి ఎన్నటికీ చనిపోవు. అవి దేవుని చిత్తంలో నువ్వు అడిగిన ప్రతి అంశాన్ని ఆయన తీర్చడానికి సమర్థుడిగా ఆయన ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఒక దినం దేవుడు బ్రెనర్డ్ ప్రార్థిస్తూ ఉన్నాడంట, ప్రభువా నాకు చాలా అనారోగ్యంగా ఉంది, నా వల్ల ఈ పరిచర్యని నేను కొన్ని సంవత్సరాలు అందరికి వల్లే చాలా సంవత్సరాలు చేయగలిగిన శక్తిని సామర్థ్యం నాకు లేదు, కానీ మీ యొక్క ఆత్మ కుమ్మరించండి, అందరి హృదయాల్ని, కఠినమైన హృదయాల్ని కదిలించండి, మెత్తగా చేయండి ప్రభువా అని ప్రార్థన చేసి 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 ఆయన మందిరంలో వాక్యానికి నిలబడక ముందు ప్రార్థిస్తూ ఉన్నారంట. దేవా, అందరి హృదయాల్లో నీ యొక్క ఆత్మ కుమ్మరింపు దయచేయండి, ప్రతి హృదయాన్ని ప్రభా పగలగొట్టండి ప్రభా, వాళ్ళ పాపాన్ని వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయండి, నీ దగ్గర ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభా, నిన్ను కలుసుకోవడానికి సహాయం చేయండి, ఆదివారం దినాన్ని అభిషేకించడానికి ప్రార్థన చేస్తూ ఉంటే డేవిడ్ బ్రెనర్డ్ ప్రార్థన ఇంకా వాక్యం మొదలు పెట్టక ముందే అందరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు క్రియ చేశాడు, అందరి హృదయాలను పగలగొట్టాడు. అందరు ఏడుస్తూ ఉన్నారంట. కొంతమంది గోడలకు తమ తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారంట. ఎందుకంటే ప్రభువా, ఇంత పాపిని ఎవరో క్షమించలేరు, నువ్వు క్షమించడానికి వచ్చావు, నేను సిద్ధ మనసు కలిగి ఉన్నాను, దయచేసి నా పాపాన్ని క్షమించి నన్ను అంగీకరించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ అలా ఏడుస్తూ ఉంటే ఒక సౌండ్ వస్తూ ఉందంట. ఇతను అనుకుంటా ఉన్నారంట, ఏంటి కొంచెం ఎప్పుడు ఇప్పుడు ఈ ఆదివారం కూడా ఎంత శబ్దం ఎప్పుడు రాలేదు, ఏంటి ఆదివారం ఈ శబ్దం అనుకుంటే ఇంకా 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 ఆ శబ్దం పెరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు. కొద్ది మంది మాత్రమే రక్షించబడకుండా వెళ్ళి ఉంటారు, కానీ మనం వేళ్ల సంఖ్యలో లెక్క పెట్టవచ్చు. కానీ చాలామంది, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు 100 మంది రక్షించబడి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అంటే దేవుడు కార్యం చేయకపోతే మనం ఏమి చేయలేము. మన ప్రార్థన శక్తి కలిగిందై బలమైన గొప్ప కార్యాలు చేస్తుంది. ఎందుకంటే నీతిమంతుడిగా ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి మనము గ్రహించుకుందాం, ఎంతవరకు మన ప్రార్థనలో విసుకకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆతురంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేశంలో నెమ్మది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో చూస్తున్నాం, ఎన్నో హత్యలు చూస్తూ ఉన్నాం, అత్యాచారాలు చూస్తూ ఉన్నాం, దేశంలో నెమ్మది లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతో ఉగ్రవాదం ప్రబలమవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన పాత్ర ఎంత ఉందో మనము గ్రహించుకుందాం. భక్తులు చేసిన ప్రార్థనలు ఏ ఒక్కటి కూడా దేవుడు త్రోసిపుచ్చలేదు. మన ప్రార్థన కూడా త్రోసిపుచ్చిన దేవుడు మనకున్నారు. మనం గ్రహించుకుందాం. నీతిమంతుల ప్రార్థన బహుబలమ గలదే, గొప్ప కార్యాలు చేస్తుంది. మనం గ్రహించుకుందాం. మన నిలబడవలసిన స్థానాల్లో మనం నిలబడదాం. బద్దలైన సముద్రంలో ఎవరు నిలబడతారని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు నిలబడడానికి, నేను నిలబడడానికి సిద్ధంగా ఉంటే అది నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఇర్మియా తనకున్న స్థానంలో తను నిలబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. తనకు కూడా నిలబడడానికి సంపూర్ణంగా అంగీకరించాడు. కాబట్టి అనేక మంది కోసం ప్రార్థన చేసి అనేక మంది రక్షణకి కారకుడు అయ్యాడు. కాబట్టి మనకున్న స్థానాల్లో విశ్వాసులైన మనము మన గృహాల్లో మనం ఉంటున్నప్పుడు మన ప్రార్థన పరిధిని పెంచుకుందాం, ప్రార్థన సమయాన్ని పెంచుకుందాం. ఒకవేళ ప్రార్థన భారం మనకు కలగట్లేదేమో, విజ్ఞాపన ఆత్మ రావట్లేదేమో, విజ్ఞాపన ఆత్మ కోసం కొన్ని దినాలు ఉపవాసం ఉందాం. మన అవసరాల కోసం మనం చాలా విషయాల కోసం ఉపవాసం ఉంటాం. కానీ దేవా, నాకు ప్రార్థన భారం తెచ్చే ప్రభువా, నాకు విజ్ఞాపన ఆత్మ తెచ్చే ప్రభువా అని ఉపవాసం ఉన్న వ్యక్తులుగా ఎంతమంది ఉంటా ఉన్నాం.
కదండి. విజ్ఞాపన ఆత్మ కోసం అంటే ఇతరుల కోసం మన బాధగా ఎంచుకుని ప్రార్థించాలంటే ఆత్మ మనకు ప్రభు కలగజేస్తే కానీ, అలాంటి భారం మనకి దేవుడు అనుగ్రహిస్తే కానీ ఆ విధంగా మనం ప్రార్థించలేము. దీనికోసం ప్రభువా నాకు అలాంటి శక్తి కలిగిన ప్రార్థన, మనసుతో ప్రార్థన, ఆత్మతో ప్రార్థన చేయగలిగిన కృప నాకు దయచేయండి అని కొన్ని దినాలు ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ఆ భారాన్ని పొందుకొని ఆ భారంతో నింపబడి ఆసక్తితో ప్రార్థించేవారుగా దేవుని ముందు కనబడదాం. నిందారహితులుగా, నిర్దోషులుగా ఆయన ముందు కనబట్టు కొరకు ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం. ఎంత భారం మన మీద ఉంటే మన ప్రార్థన పరిధిని పెంచుకోకుండా ఎలా ఉండగలం గ్రహించుకుందాం. ప్రార్థన ఆసక్తితో చేద్దాం, ఆతురంగా చేద్దాం, అధికారుల కోసం చేద్దాం, మన దేశ నెమ్మది కోసం చేద్దాం, మన సేవకుల కోసం చేద్దాం. దేవుని చిత్తంలో, దేవుడు మనకిచ్చిన ప్రణాళికలో, మన పట్ల ఆయనకున్న సంకల్పంలో మనం ప్రత్యేకంగా నిలబడదాం. నిందారహితులుగా ఆయన ముందు కనబడదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన నుండిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవా మీకే నా వందనాలు తండ్రి, కృపగల దేవునికి స్తోత్రాలు. దయగల తండ్రి మీకే నా వందనాలు ప్రభువా. నాయనా ఈ దినం మాతో మాట్లాడి ఉన్నాం నాయన. 5 విధాలైన ప్రార్థనల గురించి మేము గ్రహించుకోవడానికి మాకు సహాయం చేశారు నాయన. అవును తండ్రి, మా ప్రార్థన తండ్రి నాయన మా సరిహద్దులు విశాలపరుచుకుని ప్రార్థించడానికి సహాయం చేయండి తండ్రి నాయన. మేము భారం కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి, ఆసక్తితో ప్రార్థించడానికి సహాయం చేయండి, ఆతురపడి ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభువానికి ఎన్నో వందనాలు తండ్రి. అధికారుల కోసం ప్రార్థించడానికి సహాయం చేయండి నాయన. నెమ్మది కోసం ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభువా మీకు ఎన్నో వందనాలు తండ్రి. నిన్ను ఎరిగిన వారిగా మా దేశ నాయకులు ఉండుట కోసం తండ్రి మేము భారం కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి తండ్రి మీకు ఎన్నో వందనాలు. ఈ భక్తులు ప్రార్థన ఏ ఒక్కరి ప్రార్థన తండ్రి నాయన నువ్వు విడిచిపెట్టలేదు ప్రభువా. అందరి ప్రార్థన కూడా తండ్రి నాయన నువ్వు పరిగణలోకి తీసుకున్నావు. ప్రతి దానికి సమాధానం ఇచ్చావు తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు ప్రభువా. కాబట్టి మేము మాకున్న స్థానాల్లో మేము నిలబడడానికి సహాయం చేయండి తండ్రి. నీ భారాన్ని మా భారం ఎంచుకోవడానికి కృప చూపించండి తండ్రి. విజ్ఞాపన ఆత్మని మాకు కుమ్మరించండి ప్రభువా మీకు ఎన్నో వందనాలు. భక్తుల వల్ల మేము జీవించడానికి మాకు మీ సహాయం దయచేయండి నాయన మీకు ఎన్నో వందనాలు తండ్రి. నేను రీసైవల్స్ ఏ విధంగా అయితే ప్రభువా నశించిపోతున్న ఆత్మల కోసం తండ్రి ప్రత్యేకించుకుని ప్రభువా పోరాడి ప్రార్థించి తండ్రి అపవాది మీద జయం పొందుకుని వ్యసనాల్లో ఉన్నవారికి బంధకాల నుంచి తెంపబడే వరకు ప్రార్థించాడు తండ్రి నాయనా మీకు ఎన్నో వందనాలు. ఆ విధంగా ప్రార్థించగలిగిన అటువంటి కృపలోకి నడిపించండి నీకు ఎన్నో వందనాలు తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అలాంటి భారాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా మీకు ఎన్నో వందనాలు తండ్రి నాయనా. దేవ కొన్ని దినాలు ప్రత్యేకించుకుని తండ్రి నాయనా మాకు ప్రార్థన ఆత్మ కోసం దేవ ఉపవాసం ఉండగలిగిన అనుభవంలో మమ్మల్ని నడిపించండి. దేవానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. మా అవసరాల కోసం మేము ఉన్నాం తండ్రి. కానీ ప్రభువా నాయనా మీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం తండ్రి ఈ నీ రాజ్యం భూమి మీద కట్టబడి కోసం దేవా ప్రబలం ఒకటి కోసం దేవా మా ప్రయాస తను మేము పడ్డానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీకు ఎన్నో వందనాలు. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి, కృప చూపించండి, నిన్ను పోలి జీవించే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. సహాయం చేయండి తండ్రి నాయనా. కృప చూపించండి దేవా నీకు ఎన్నో వందనాలు. మమ్మల్ని సమర్పించుకుంటా ఉన్నాం దేవా. మీ యొక్క భారాన్ని మాకు అనుగ్రహించి మేము నడుచుటకు మాకు నీ కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కొన్ని అంశాల కోసం ప్రార్థన చేసుకుందాం. ముందుగా సంఘాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. సంఘంలోని విశ్వాసులు, యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు, సేవకుల నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సుఖవంతమైన భక్తికి అలవాటు పడకుండా వాళ్ళ ఆసక్తితో కూడిన భక్తి ప్రార్థనలో దేవునిలో ముందుకు సాగిలాగున విశ్వాసులందరి నిమిత్తము శ్రేష్టమైన భక్తి అన్వేషించే వారుగా ఉండే నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కనికర సంపూర్ణ మీకు ఎన్నో వందనాలు తండ్రి నాయన. సహాయం చేయండి, నడిపించండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. మీరు వెలపెట్టి రక్తం పెట్టి ప్రభువా నాయన మమ్మల్ని కొన్నావు తండ్రి నాయన. సహాయం దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కనికరించండి, సహాయం చేయండి ప్రభువా. దేవా తండ్రి సహాయం అనుగ్రహించండి తండ్రి. అనేక మంది ప్రభువా నాయన మందిరానికి రాలేక తండ్రి ప్రభువా నైనా దేవా ఈ కోవిడ్ వల్ల ఎంతగానో ప్రభువా నాయన భయక్రాంతులు అవుతూ ఉన్నారు. దేవా సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి దేవా మీకు ఎన్నో వందనాలు. విశ్వాసుల్లో జారిపోకుండా పడిపోకుండా తండ్రి నాయన ప్రార్థనలో దిగజారిపోకుండా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. భయం నుంచి విడుదల కలిగించండి తండ్రి నీకు ఎన్నో వందనాలు. క్షేమాన్ని భద్రతని అనుగ్రహించండి దేవానికి స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క తండ్రి చక్కని భక్తికి తండ్రి ప్రభువా నాయన, స్వేచ్ఛతో కూడిన భక్తికి తండ్రి నాయన, సుఖవంతమైన భక్తికి అలవాటు పడిపోకుండా సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి దేవా మీకు ఎన్నో వందనాలు తండ్రి.
యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. స్కూల్స్ లేని సమయాల్లో ప్రభువా నైనా ఈ సెల్ ఫోన్స్కి ప్రభువా ఎడిక్ట్ అయిపోకుండా సహాయం అనుగ్రహించండి. సమయాన్ని వ్యర్థపరచుకోకుండా కృప చూపించండి దేవా. నీకేనో వందనాలు తండ్రి. సహాయం చేయండి ప్రభువా సంపూర్ణంగా తండ్రి. నాయనా దేవా సంఘాన్ని ప్రభువా మీరు తండ్రి బలపరచమని అడుగుతున్నాం దేవా. మీకు ఎన్నో వందనాలు. కనికరించండి, కృప చూపించండి దేవా. సహాయం చేయండి. మా ప్రార్థన పాసం చేర్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రెండో అంశంగా ప్రార్థన చేద్దామండి. కోవిడ్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందని మనం వింటా ఉన్నాం. అనేక దేశాల్లో స్టార్ట్ అయింది. మనం చూస్తూ ఉన్నాం, వార్తలు వింటా ఉన్నాం. దేవుడు మన దేశాన్ని కనికరించలాగున, మన దేశంలో ఇక కేసులు పెరగకుండా ఉండేలాగున, ఇక తీవ్రత కూడా పెరగకుండా ఉండేలాగున మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. కనికర సంపూర్ణ మీకు ఎన్నో వందనాలు ప్రభువా. కోవిడ్ ప్రభువా నాయన దేవా మీ సహాయం అనుగ్రహించండి. మీ చిత్తం లేనిదే, మీ యొక్క ప్రభు ఉద్దేశంలో ఏది మమ్మల్ని తాకదు ప్రభువా. మీకు ఎన్నో వందనాలు తండ్రి. నీకు సమస్తము తెలుసు ప్రభువా, ఎరిగిన దేవుడు తండ్రి. దేవా మీ సహాయం దయచేయండి. క్షేమాన్ని, భద్రతని అనుగ్రహించండి దేవా. మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఎంతమంది కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ప్రభు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అనేక కాంప్లికేషన్స్తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి తండ్రి. నాయనా ప్రభువా మీకు ఎన్నో వందనాలు. మంచి వైద్యం ప్రభా, న్యాయమైన వైద్యం ప్రభా, నాణ్యమైన వైద్యం ప్రభా అందడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి తండ్రి. మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈ యొక్క సెకండ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని వింటా ఉన్నాం. దయచేసి సహాయం అనుగ్రహించండి. మా దేశాలను మీరు కనికరించండి ప్రభువా. నాయనా ప్రపంచ దేశాలని కనికరించండి ప్రభువా. మీకు ఎన్నో వందనాలు తండ్రి. దేవా ఇంతటితో ప్రభువా నాయన ఇది ప్రభువా ఆగిపోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మంచి దినాలు మాకు దయచేయండి. క్షేమకరమైన దినాలు మేము చూడడానికి సహాయం చేయండి ప్రభు. మీకు ఎన్నో వందనాలు తండ్రి. కనికరించండి ప్రభువా. దేవా అన్నీ కూడా సజావుగా అన్ని డిపార్ట్మెంట్స్లో తండ్రి చక్కగా తండ్రి ప్రభువా నార్మల్ అయిన డేస్ని మేము చూడగలడానికి సహాయం దయచేయండి, కృప చూపించండి. యేసు నామములో మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చాలామంది అనారోగ్యాలతో ఉంటా ఉన్నారు. మిషనరీస్ అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. దేవుని సేవకుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. అంతేకాదు చాలా సంఘాల్లో సేవకులు మరణించారు ఈ సమయాల్లో, ఈ దినాల్లో. వారి కోసం ప్రార్థన చేద్దాం. చాలామంది నిరుద్యోగ సమస్యలు బాధపడుతూ ఉన్నారు. కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అవ్వని పరిస్థితుల్లో చాలామంది నిరుద్యోగ సమస్యతో, ఇక ధనం లేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరి కోసం ప్రార్థన చేద్దాం. దేవా మీకు ఎన్నో వందనాలు తండ్రి. కనికర సంపూర్ణానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ సేవకులు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా మీకు ఎన్నో వందనాలు. సహాయం చేయండి. అనారోగ్యంలో ఉన్న మిషనరీస్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా మీకు స్తోత్రాలు ప్రభువా. బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి దేవా. మీకు ఎన్నో వందనాలు దేవా. ప్రతి సేవకుడిని ఈ సమయంలో మీరు బలపరచమని అడుగుతున్నాం దేవా. మీకు ఎన్నో వందనాలు తండ్రి. మళ్ళీ తిరిగి ప్రభువా నాయన సంఘాలు ఉజ్జీవంగా తనని ఆరాధించగలడానికి సహాయం చేయండి తండ్రి. మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. గొప్ప దేవా వాళ్ళకున్న ప్రతి ఆర్థిక సమస్యలో మీరు తోడయుండి నడిపించండి దేవా. మీకు ఎన్నో వందనాలు. అంత మాత్రమే కాదు తండ్రి, సహాయం చేయండి ప్రభువా. మీకు ఎన్నో వందనాలు. కనికరించండి, కృప చూపించండి తండ్రి. దేవా మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నిరుద్యోగ సమస్యలో ప్రభు బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా ఈ కోవిడ్ ప్రభువా ఇక గతించిన 5 మాసాల నుంచి తండ్రి స్కూల్స్ లేక, కాలేజెస్ లేక ఎంతోమంది తండ్రి నాయన ప్రైవేట్ జాబ్స్ చేసుకున్న వారికి తండ్రి ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. సహాయం దయచేయండి ప్రభువా. కృప చూపించండి దేవా. సహాయం చేయండి ఆయన. దయచేసి మీ కనికరాన్ని చూపించమని అడుగుతున్నాం దేవా నాయన. మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. ఈ ప్రైవేట్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి తండ్రి. చాలామందికి జాబ్ ఓపెనింగ్స్ లేక నిరుద్యోగ సమస్యలు ఉంటా ఉన్నారు తండ్రి. చాలామంది నిరాశకు గురవుతున్నారు, డిప్రెషన్కి లోన్ అవుతున్నారు దేవా. సహాయం దయచేయండి తండ్రి. మీరు లేవనెత్తండి ప్రభువా. మీకు ఎన్నో వందనాలు దేవా. సహాయం చేయండి తండ్రి. నాయనా కృప చూపించండి దేవా. మంచి రోజులు మాకు అనుగ్రహించండి దేవా. మీకు ఎన్నో వందనాలు. దయచేసి తండ్రి ప్రభువా నాయన మీరు ధైర్యపరచండి తండ్రి. మీకు ఎన్నో వందనాలు తండ్రి. మీరు ఒక ప్రభు మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాం దేవా. మీకు స్తోత్రాలు. సమస్త విషయాలు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరే కనికరించమని తండ్రి. మా ప్రజల్ని మీరు దీవించమని, వారి యొక్క చేతి పనిని స్థిరపరచమని బ్రతిమాలుతున్నాం దేవా. మా ప్రార్థన పాసన చేర్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరొక అంశం కోసం ప్రార్థన చేసుకుందామండి. దేశంలో పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు,
మానభంగాలు, గ్యాంగ్ దాడులు, వీటి అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం ఉంటా ఉంది. నెమ్మది లేని సమయాల్లో మన దేశం ఉంటా ఉంది. మిలిటరీ ఆర్మీలో పనిచేస్తున్న వారి కోసం, దేశంలో సరిహద్దుల్లో ఆర్మీ జవాన్ల కోసం ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తుతులు స్తోత్రాలు, కనికర సంపూర్ణ మీకే నా వందనాలు తండ్రి. మా దేశానికి నెమ్మది భద్రతను అనుగ్రహించండి దేవా, మీకే నా వందనాలు ప్రభువా. సరిహద్దుల్లో పనిచేస్తున్న తండ్రి నైనా మేము ప్రభువా మిలిటరీ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా, సహాయం చేయండి తండ్రి. నైనా క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభువా. నైనా కనికరించండి ప్రభువా, కృప చూపించండి దేవా, సహాయం చేయండి ప్రభువా. నైనా ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ప్రభువా. దేవా 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 దయచేసి తండ్రి మీ సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం తండ్రి. నైనా మేము ప్రార్థన చేయకపోవటం వలన ప్రభువా తండ్రి ఒకవేళ మా దేశానికి నెమ్మది లేకుండా ఉంటుందేమో తండ్రి. మేము భారం కలిగి ప్రార్థించేవారుగా విశ్వాసులైన మా ప్రజలందరూ తండ్రి నా భారం కలిగి ప్రార్థించగలడానికి సహాయం దయచేయండి అన్న మీకే నా వందనాలు దేవా. కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మా దేశంలో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభువా, సమాధానాన్ని దయచేయండి తండ్రి. సరిహద్దుల్లో ప్రభువా నెమ్మదిని ప్రసాదించమని బ్రతిమాలుతున్నాను దేవా. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయనా మీకు నా వందనాలు. మా దేశాన్ని పవిత్రపరచండి, మా దేశాన్ని పరిశుద్ధపరచండి, మా దేశాన్ని తండ్రి నాయనా తండ్రి ప్రభువా దయచేసి తండ్రి నాయనా నిందారహితంగా మీరు చేయమని అడుగుతున్నాను దేవా. మీకే నా వందనాలు. కనికరించండి, కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. నెమ్మది కలిగిన దినాలు ప్రభువా నాయనా, సంతోషాన్ని సమాధానాన్ని ప్రభువా మేము చూడగలడానికి సహాయం చేయండి తండ్రి. మీకే నా వందనాలు తండ్రి. కనికరించండి, సమస్త పరిస్థితుల్ని శాసించగలిగిన దేవుడు తండ్రి. మీ నామంలో విజయం ఉంది తండ్రి. కాబట్టి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం, మీ సహాయం అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.